మంచు విష్ణు కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రాన్ని విష్ణు అనే కాదు, మంచు ఫ్యామిలీనే ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకుంది. విష్ణు హిట్టు కొట్టి చాలా కాలమైన తన మార్కెట్ బాగా దెబ్బతినేసిన ఈ సినిమా మీద 100 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, నయనతార, ప్రభాస్ ఇలా భారీ కాస్టింగే సెట్ చేశారు ఈ చిత్రానికైతే. మొదలైనప్పుడు జనం పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఈ కాస్టింగ్ షూటింగ్ గురించి అప్డేట్స్ చూశాక జనంలో క్యూరియాసిటీ కూడా పెరిగింది. ఏపీ, తెలంగాణలో ఎన్నికల సమయం జరుగుతున్న వేళ కన్నప్ప సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మంచు విష్ణు ప్రేక్షకులనైతే పలకరించాడు. ఈ సినిమా టీజర్ను త్వరలోనే లాంచ్ కాబోతున్నట్టు వెల్లడించాడు. కన్నప్ప టీజర్ లాంచ్కు పెద్ద వేదికనే ఎంచుకున్నాడు విష్ణు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ నెల 20న కన్నప్ప టీజర్ను లాంచ్ చేశారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అక్కడ పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాల ప్రమోషన్లు జరుగుతుంటాయి. అలాంటి చోట కన్నప్ప టీజర్ను లాంచ్ చేసి జనాలను మెప్పించే ఈ సినిమాకు మంచి హైప్ వస్తుందనడంలో సందేహమే లేదు. టీజర్ గురించి అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన కన్నప్ప కొత్త పోస్టర్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మనిషి ఎముకలతో తయారు చేసిన కత్తి భలే అనిపిస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. దేశ విదేశాల్లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ ఏడాది చివరిలో కన్నప్ప ప్రేక్షకులనైతే అలరించబోతుందని అయితే టాక్. ఈ సినిమాని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ను కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. అక్కడ స్పందన అద్భుతంగా ఉందని విష్ణు తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్నైతే తెలిపారు. కేన్ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్ర టీజర్ను ప్రదర్శించాం. అద్భుతమైన స్పందన వచ్చింది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ దీనిపై ఆసక్తిగా ఉన్నారు. ఇంత గొప్ప రెస్పాన్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. భారత్లో ఉన్న ఆడియన్స్ కోసం ఈ టీజర్ను జూన్ 13న విడుదల చేయనున్నాం. దీనికంటే ముందే మే 30న కన్నప్పను మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న వారి కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్స్ వేయనున్నాం. హైదరాబాద్లోని థియేటర్లో దీన్ని ప్రదర్శించనున్నాం. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి సోషల్ మీడియాలో నిరంతరం మెసేజ్లతో ప్రోత్సహిస్తున్న వారిని త్వరలోనే మా టీం సంప్రదిస్తుంది అని అన్నారు విష్ణు. ప్రేక్షకులందరినీ కన్నప్ప పరిచయం ప్రపంచంలోనికి తీసుకెళ్లడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. కేన్స్ చిత్రోత్సవంలో దిగిన ఫోటోలను పంచుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇప్పటికే అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలే ప్రభాస్ సెట్లో అడుగుపెట్టాడు. ప్రభాస్ ఈ సినిమాలో నందీశ్వరుని క్యారెక్టర్లో అయితే చేయబోతున్నారు. వివిధ భాషలకు చెందిన అగ్రనటులు మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో అయితే నటిస్తున్నారట. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.